భాస్కరుని పద్యస్వరం తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఈరోజు ప్రత్యక్ష దైవాలు 10th క్లాస్ తెలుగు నూతన పాఠ్యాంశంలోని 4వ అంశము వచనము, దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత 5వ పద్యాన్ని ఈ భాగంలో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ధర్మవ్యాధుడు తన కుమారుని గొప్పతనాన్ని మెచ్చుకున్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడు మాటలు విన్న తర్వాత ధర్మవ్యాధుడు ఏమన్నాడో ఈ వచనంలో ఉంది. అని పలికిరి అప్పుడు ధర్మవ్యాధుండు వారికి కౌశికుని చూపి, ఈ మహాత్ముండు మనల చూచు వేట్కని నీట వచ్చాను అని చెప్పిన ఆ వృద్ధులు అతనికి అర్హ సత్కారంబులు గావించిన గైకొని అతండు వార్ల కుశలం బడిగి అంత ఆ విప్రునకు లుబ్ధకుండిట్లనియే. వీటి యొక్క భావం ఏమిటంటే, పలికిరి ప్లస్ అప్పుడు తల్లిదండ్రులు ధర్మవ్యాధుని గొప్పతనాన్ని చెప్పగా అప్పుడు ధర్మవ్యాధుడు వారికి ప్లస్ కౌశికుని చూపి మహాత్ముడు ఈ ప్లస్ మహాత్ముడు, ఈ మహాత్ముడు మనను చూడాలనే వేడుకతో అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు. అప్పుడు ఆ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు అతనికి అర్హమైనటువంటి సత్కారాలన్నీ చేశారు. అవన్నీ స్వీకరించాడు కౌశికుడు. అప్పుడు కౌశికుడు ఆ వృద్ధుల కుశలము అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ విప్రుడు అంటే ఇక్కడ కౌశికుడు, ఆ కౌశికునకు లుబ్ధకుండు ఇట్లా అన్నాడు. లుబ్ధకుడు అంటే ధర్మవ్యాధుడు. ఇక్కడ లుబ్ధకుడు అనే అర్థం మామూలుగా నీచుడు అనే అర్థం వస్తుంది. నీచమైన వృత్తి చేసేవాడు అనేటువంటి అర్థము ఉంది. మామూలుగా నీచమైన వృత్తిని ఆచరించేవాడు, జంతువును చంపి మాంసం అమ్మేవాడు. ఇక్కడ ధర్మ వేస్తున్న వృత్తి మాంసం నమ్మి జీవిస్తున్నాడు కాబట్టి ఇక్కడ లుబ్ధకుడు అనే పదం ఉపయోగించినట్లుగా ఉంది. లుబ్ధకుడు అంటే ఇక్కడ ధర్మవ్యాధుడు అని అర్థం. తర్వాత 5వ అంశం పద్యం. ఈ పద్యం ధర్మవ్యాధుడు కౌశికునితో చెప్తున్నాడు. జననుత వీరు నా జననియు జనకుండుంజువే, వీరులకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితిన్, అమరుల పూజింతురర్తి నెల్లవారును ఒండు దైవముల నెరుంగ, ఈ వృద్ధులు నా పాలి వేల్పులు అనగా, కమనీయ ఫల పుష్పగంధ భూషణ వస్త్రములు, మనోహర భక్ష్య భోజ్యములును వీరికెప్పుడు నివేదింతున్, వేట్కన్ పుత్రధార సహితుండనై నియతముగా సేవాచరింతును, వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలవు దృఢము, వేదముల్ యజ్ఞముల్ వ్రతములున్ వీరనాకను తలపు దృఢము.
యొక్క ప్రతిపదార్థం గమనించినట్టయితే జననుత జనుల చేత స్తుతించబడే ఓ కౌశికముని, వీరు ఈ పుణ్యాత్ములు నా జననియు జనకుండును. నా యొక్క తల్లిదండ్రులు చువే సుమా. వీరులకు ఈ తల్లిదండ్రులకు శుశ్రూష చేసి సేవ చేసి ఇట్టి పరిజ్ఞానము ప్లస్ నేను ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని పొందాను. అమరులన్ పూజింతురు ఎల్లరున్. అమరులన్ ప్లస్ పూజింతురు ప్లస్ అర్తిన్ ఎల్ల వారులన్. అందరూ కోరికలు తీరాలని దేవుళ్ళను పూజిస్తారు. ఒండు దైవమున్ ప్లస్ ఎరుంగ. ఇతరు దేవతలు నాకు తెలియదు, నా తల్లిదండ్రులే దేవతలు అంటున్నాడు. అనగా ఓ పుణ్యాత్ముడా, పాపాలను తొలగించేవాడా అని. ఓ కౌశికముని, ఈ వృద్ధులు నా ముసలివాళ్ళైనటువంటి నా తల్లిదండ్రులే నాకు దేవుళ్ళు. వీరికి కమ్మనైనటువంటి ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములు. ఫలం అంటే పండ్లు, పుష్పం అంటే పువ్వులు, సుగంధం అనగా సుగంధ ద్రవ్యాలు, గంధం అనగా సుగంధ ద్రవ్యాలతో, భూషణములు అంటే అలంకరించుకునేటువంటి ఆభరణాలు, వస్త్రములను, మనోహరం మనస్సును రంజింపచేయనటువంటి భక్ష్య భోజ్యములను, తినుబండారాలను వీరికి ఎప్పుడు నివేదింతును, వీరికి ఎప్పుడు సమర్పించుకుంటూ ఉంటాను. ఎలా వేడుకన్ పుత్రధార సహితుండనై, వేడుకతో భార్య పిల్లలతో, పుత్రుడు ధార అంటే భార్య అని అర్థం. నిత్యం నిరంతరం చేస్తా ఈ పని, ఒక పూట కాదు, నిరంతరం చేస్తూనే ఉంటాను. సేవ ఆచరింతును, ఇలాంటి సేవ నేను చేస్తాను. వేదాలు 4 అధ్యయనం చేయడం, యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితము, వీరు నాకు తలపు దృఢము. వీరిని